మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు పాయింట్ రికార్డెడ్. మనం చూస్తున్నాము దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక కొత్త చర్చ అయితే మొదలైంది. ఆ చర్చకు దారితీయడానికి వ్యాఖ్యలు అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేస్తే ఆ తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేసేలాగా ఆ డిస్కషన్ను కంటిన్యూ అయ్యేలాగా చాలామంది ప్రయత్నం చేస్తున్నారనేది మనం డిస్కస్ చేయాల్సిందే. అందులో ముఖ్యంగా ఈ ఎట్ 75 నిజంగానే 75 ఏళ్లకు సంబంధించిన వయసు ఏదైతే ఉందో అది రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చే ఏజా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. అందులో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత దేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు అటువైపుగా వేలు చూపిస్తున్న నేపథ్యంలో ఈ డిస్కషన్ ఎందుకు మొదలైంది, నిజంగానే ఆర్ఎస్ఎస్లోనో బీజేపీలోనో ఆ తరహా ఒక ఆలోచన విధానం కానివ్వండి, ఆ విధంగా ఆలోచించే ప్రయత్నం కానీ జరుగుతోందన్న అనుమానంతో పాటు దీని వెనక బీజేపీ పార్టీని ముఖ్యంగా నరేంద్ర మోడీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందన్న ఒక అనుమానం కూడా చాలామందిలో వస్తుంది. సామాన్య ప్రజలు ఈరోజు చూస్తే చాలా యాక్టివ్గా తిరుగుతున్న ఒక ప్రధానిని చూస్తున్నాము. కేవలం భారతదేశంలోనే కాదు, దేశ విదేశాల్లో ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాం. చూసారా, ఈరోజు ఉదయం ఒక చోట, రెండో సమయానికి ఒక చోట అన్నట్టుగా రోజుకు ఒక దేశానికి వెళ్తున్నారు. ఆ దేశాల్లో ఉన్న అత్యున్నత పురస్కారాలను ఆయన అందుకుంటున్నారు. అక్కడితో ఆగిపోవట్లేదు. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న పరిణామాన్ని కూడా మనకు అనుకూలంగా, భారతదేశానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నము ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఇలా చేస్తున్న నేపథ్యంలో 75 ఏళ్లకే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలా, చెబితే బాగుంటుంది, ఆ తర్వాత తరాల వాళ్ళకు అవకాశం ఇస్తే బాగుంటుంది అనే మాట మాట్లాడే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాని గురించే ఇవాళ మనము పాయింట్ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ పాయింట్ డీకోడ్ చేసే ప్రయత్నంలో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చను, రాజకీయాలకు 75 ఏళ్లకే రిటైర్మెంట్ అవసరమా అన్నది మన ఫస్ట్ ప్రశ్న చూడాలి. మనం ఏంటి అసలు ఈ రిటైర్మెంట్ అంటే ఏంటి? ఒక వ్యక్తి కొద్ది కాలం పాటు పనిచేసిన తర్వాత అతను శారీరకంగా మానసికంగా ఏ రోజైతే చేయడానికి అంటే పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉండదో అప్పుడు అతనికి రిటైర్మెంట్ ఇవ్వాలి అని కోరుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి, నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇచ్చేందుకులో భాగంగానే వీళ్ళకి ఆ వెసులుబాటు ఇస్తారు. 60 ఏళ్లకు 62 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటే కొత్త వాళ్లకు అవకాశాలు దొరుకుతాయి అన్నది అందరం మనం మామూలుగా వినే ప్రశ్న. అలాంటి నిజంగానే రాజకీయాల్లో 75 ఏళ్లకి రిటైర్మెంట్ అన్నది నిజంగా అవసరమా? ఆ రిటైర్మెంట్ అన్న ఈ ఫార్ములాని నరేంద్ర మోడీ లాంటి ఒక డైనమిక్ లీడర్కి ఇవాళ చెప్పే అవసరం ఉందా? 75 ఏళ్లకి రిటైర్మెంట్ అన్నది ఎందుకు? రాజకీయాల్లో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాము 45-50 సంవత్సరాల వరకు కూడా రాజకీయాల్లో పదవులు అందుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. చూడొచ్చు మనం మొత్తం దేశవ్యాప్తంగా వేలాది మంది రాజకీయ నాయకులు ఉంటే 25 నుంచి 30 ఏళ్ల వయసులో అటు ఎమ్మెల్యేగా కానివ్వండి, ఇటు ఎంపీగా కానివ్వండి ఎన్నికయ్యే వాళ్ళ సంఖ్య మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వాళ్ళు 50 ఏళ్ల పాటు నిజంగానే ఒకవేళ దేశానికి సేవను అందించినా లేకపోతే రాజకీయంగా వాళ్ళు ముందుకు వెళ్ళినా విషయం వేరుంటుంది. కానీ 45-50 సంవత్సరాలకు కానీ అవకాశం దొరకని వాళ్ళు కేవలం 75 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్నది ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రశ్నగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక సెకండ్ క్వశ్చన్ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. నేనైతే గతంలో ఇంతకుముందే చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా ఈ 70 ఏళ్లకి రిటైర్మెంట్ అనే డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న ధన్ఖడ్ రాజీనామా చేసే క్రమంలో కూడా దాని మీద కూడా డిస్కషన్ జరుగుతోంది. దానికి ఎవరికి వాళ్ళు వాళ్ళదైన స్టైల్లో ఒక విశ్లేషణ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది, ధన్ఖడ్ సంబంధించిన ఆయన పర్సనల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయనంతటా ఆయనే ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా రాజీనామా చేసి వెళ్ళిపోయి తన హెల్త్కి టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒకటైతే, మరొకటి ప్రతి ప్రదేశంలోనూ ప్రధానమంత్రికి అలాగే రాష్ట్రపతికి దక్కుతున్న గౌరవంతో పోలిస్తే ఉపరాష్ట్రపతికి దక్కుతున్న గౌరవం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ అసంతృప్తితోనే ఆ విషయాన్ని వెల్లడించడం కోసమే ఈ రాజీనామా అనే ఒక అస్త్రాన్ని ఉపయోగించారు. బట్ అది యాక్సెప్ట్ అయిపోయింది అన్నది కొద్దిమంది మాట్లాడుతున్నారు. ఇవి సరిపోవన్నట్టు తాజా రాజకీయ పరిణామాలు, అందులో ముఖ్యంగా ఈసారి ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకున్నంత మెజారిటీ రాలేదు. ఎంతో కొంత వేరే పార్టీల మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కానివ్వండి, అటు బీహార్లో నితీష్ కుమార్ కానీ వీళ్ళిద్దరి సపోర్ట్ అనేది చాలా అవసరమైన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న బీహార్ రాష్ట్రంలో అక్కడ బీజేపీకి సంబంధించిన వ్యక్తికి
సీఎం పదవి ఇవ్వాలి అంటే అక్కడ ఉన్న నితీష్కు అంతకన్నా పెద్ద పదవి ఇవ్వాలి. ఆ పదవి ఏంటంటే ఉపరాష్ట్రపతి పదవి. తద్వారా ఆయన్ని రాజకీయాల నుంచి పక్కన తప్పించి బీహార్ని పూర్తి స్థాయిలో బీజేపీ పరం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ డిస్కషన్ జరుగుతుంది. మరోవైపు ధన్ఖడ్ రాజీనామాకు ఈ 75కు సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన వయసు కూడా 74 సంవత్సరాలు. ఇప్పుడు ఆగస్టు 11తో ఆయన 70 సంవత్సరాలకు ఎంటర్ అవుతారు. అంటే మరికొన్ని రోజుల్లో దాదాపుగా చూస్తే 13-14 రోజుల్లో ఆయన 70 సంవత్సరాల ఏజ్లో వస్తున్నాడు. కాబట్టి ఆయనతో రాజీనామా చేయించి ఇది మొదటి స్టెప్పుగా ఆర్ఎస్ఎస్లో బాగా పనిచేసిన వ్యక్తి, అంతేకాకుండా ఆయనకు సంబంధించి మనందరికీ తెలుసు చాలా ఇంటలెక్చువల్గా కానివ్వండి, లేకపోతే ఆయనకు సంబంధించిన రాజకీయ పరిణామాలు, లేకపోతే ఆయన రాజకీయ జీవితం అంతా కూడా గ్రేట్గా నడిచిన నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు 75 ఏళ్ళు ఏజ్ అయ్యే లోపే ఆయనతో రాజీనామా చేయించడం ద్వారా ఆర్ఎస్ఎస్ ఏదైతే 75 ఏళ్లకి రిటైర్మెంట్ తీసుకోవాలనే ఒక పాయింట్ని ఇక్కడ తెరపైకి తీసుకొచ్చి తద్వారా అందులో మొదటి పర్సన్గా ధన్ఖడ్ ఎంచుకున్నారు. అందుకే 75 ఏళ్ళు వయసు రాకముందే ఆయనతో రాజీనామా చేయించారు అని. ఇక మూడో ప్రశ్న, ఈ మొత్తం కాంట్రవర్సీకి, ఈ మొత్తం డిస్కషన్కి సెంటర్ పాయింట్గా నిలిచిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ఆ 75 ఏళ్ల కామెంట్ ఏంటి, అది చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ చాలా క్లియర్గా చెప్పారు, కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలన్నా, యువతకు అవకాశం ఇవ్వాలన్నా సరే ప్రతి ఒక్కరూ ఒక టైంని పెట్టుకోవాలి. అలా రాజీనామాకు సంబంధించి లేకపోతే అతను ఆ రిటైర్మెంట్కి సంబంధించి చెయ్యాలి అనే ఉద్దేశము ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన చేసిన కమెంట్ ఏ ఉద్దేశమైనా సరే దాన్ని అన్వయించుకున్నది మాత్రం ఇటు బీజేపీకి సంబంధించి, ఎన్డీఏకి సంబంధించి, ఆర్ఎస్ఎస్ సంబంధించి అవకాశాలు కల్పించేందులో భాగంగా మాత్రమే ఇలాంటి డిసిషన్ ఒకటి తీసుకోవాలి, ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పిన నేపథ్యం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కమెంట్ కూడా చాలా క్లియర్గా 75 ఏళ్ల తర్వాత ఏదైతే మనము సైకలాజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే ఫిజికల్గా అంత అవకాశం ఉండవు కాబట్టి దానికి ఉపయోగించుకునే ప్రయత్నంలో భాగంగా ఆ మాట అన్నారు అనేది కూడా. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. ఆ నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే సెప్టెంబర్ 11తో ఆయనకు కూడా, అంటే ఎవరైతే మనం మాట్లాడుకుంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా సెప్టెంబర్ 11తో 70 సంవత్సరాలు వస్తాయి. సో అలాంటి సందర్భంలో ఆయన కూడా రాజీనామా చేస్తారా? అంతకుముందు 82 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా పనిచేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్లు ఉన్నారు. 80 ఏళ్ల వయసు వరకు పనిచేసిన చాలా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇప్పుడు 75 ఏళ్లకి తప్పుకోవాలని భావిస్తూ ఆయన నెక్స్ట్ ఎవరికి అవకాశం ఇస్తారు, అవకాశం ఇచ్చే క్రమంలో దీన్ని ఎప్పటి నుంచో కొరకరాని కొయ్యగా మారిన నరేంద్ర మోడీని దీని ద్వారా కార్నర్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇది మనకి ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. నిజంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్తున్న ప్రకారము ఆయన 75 ఏళ్ల వయసు వచ్చేలోపే రాజీనామా చేసి ఆయన నెక్స్ట్ వారసుండి ఎవరైతే దానికి సంబంధించిన నెక్స్ట్ అధినేతని అనౌన్స్ చేసే లోపే ఈ కాంట్రవర్సీ అన్నది మరి కాస్త ఫ్లేరప్ అవుతున్న నేపథ్యంలో ఆయన దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొంతకాలంగా బీజేపీలో మోదీని మనం గమనించినా, అమిత్ షాని గమనించినా, లేకపోతే ఇప్పుడున్న నాయకుల్ని గమనించినా సరే అది పర్సన్ సెంట్రిక్గా ఎక్కువగా నడుస్తుంది. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన భావజాలం ఎంత ముందుకు వెళ్ళినా సరే మిగిలిన వాళ్ళని కూడా వీళ్ళు ఈసారి కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారని, అంతేకాకుండా గతంలో పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి బీజేపీ ఆ నిర్ణయాలను చేసేది, కానీ ఈసారి వాటికి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఒక వ్యాఖ్య ద్వారా దేశవ్యాప్తంగా అది చర్చనీయాంశంగా మార్చాలనే ప్రయత్నము మోహన్ భగవత్ చేస్తున్నారని అనుమానం కూడా చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో మనము నెక్స్ట్ ప్రశ్న కూడా ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఈ 75 ఏళ్ల రాజకీయానికి సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ కండిషన్ మోదీకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా మనకు తెలుసు సెప్టెంబర్ నెలతో ఆయన కూడా 75 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. సో ఏదైతే 75 ఏళ్ల వయసులో రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వాలని మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఈ కండిషన్ని కూడా ఒకవేళ మోదీకి వర్తింపజేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మోదీకి 75 ఏళ్ల వయసు కాదు, ఆయన అనుకున్నంత కాలము, ఆయన్ని ప్రజలు కోరుకున్నంత కాలము మనం చూస్తున్నాము. గత 10 సంవత్సరాలకు సంబంధించిన ఎలక్షన్స్ మనం చూస్తే ఆ ఎన్నికల పరిణామాలు కానివ్వండి, అక్కడ జరుగుతున్న విషయాలు చూస్తే 2004, 2009 రెండు సార్లు కూడా యూపీ అధికారంలోకి వచ్చింది. 2 సందర్భాల్లో కూడా అప్పుడు మన్మోహన్ సింగ్కి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 2014 నుంచి సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే అంతకు ముందు వరకు చూస్తే మాత్రం ఏంటంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి అనే విషయం పైన పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా, దానికి సంబంధించిన డిస్కషన్ లేకుండానే పార్లమెంట్ ఎన్నికలు జరిగేవి. కానీ ఆ తర్వాత బీజేపీ పార్టీ వాజ్పేయి తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారో అనే దాంట్లో మోదీని ఎప్పుడైతే గుజరాత్లో సూపర్గా పాలించారు,
గుజరాత్ని నెంబర్ 1గా నిలిపేందుకు ఆయనకు సంబంధించిన కృషి చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఆయనను తీసుకొచ్చి మనం ప్రధానమంత్రిగా నిలిపెట్టుకుంటే దేశం మరింతగా ముందుకు వెళ్తుందని ప్రమోట్ చేసింది కూడా ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే బీజేపీ. అందులో భాగంగానే ఆయనకు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ పదవి రాబోతుందంటూ జరగడము, ఆ తర్వాత ఎన్నికలు జరిగిన నేపథ్యంలో విక్టరీ కొట్టడము, మోదీ ప్రధానమంత్రిగా కావడము, ఆ తర్వాత 2019లో ఏదైతే 14 నుంచి 19 దాకా చేసిన పాలనకు గీటు రాయిగా 19లో మరొకసారి ఈయననే మేము ప్రధాన అభ్యర్థిగా పెట్టుకొని వెళ్తున్నాము, నమ్మిన వాళ్ళందరూ ఓట్లేయండి అని చెప్పి కోరడము, ఆ కోరిన నేపథ్యంలోనే ఆయన మరొకసారి గెలవడం. 2 సార్లు అయిపోయిన తర్వాత 3వసారి వ్యతిరేకత వచ్చిందన్నారు, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా పుంజుకుంది అన్నారు, దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా గాలి నడుస్తుంది, వీస్తోంది అన్నారు. ఏమి మాట్లాడినా 2024 ఎన్నికల్లో మరొకసారి ప్రజలందరూ మోదీనే తమ ప్రధానమంత్రిగా కావాలని కోరుకున్నారు. అందుకనుగుణంగానే రిజల్ట్స్ ఇచ్చారు. ఆ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత గతంతో పోలిస్తే తక్కువ సీట్లు వచ్చినా ఈసారి మరొకసారి మోదీని పీఎంగా ఒప్పుకొని వాళ్ళ అవకాశం ఇచ్చారన్నది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూడాలి. నిజంగానే మోదీని తప్పించేంత ధైర్యం, ఆలోచన ఆర్ఎస్ఎస్కి అలాగే ఇప్పుడున్న బీజేపీకి ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మరొక 10 ఏళ్ల పాటు ఉంటే తప్ప మొదటి నుంచి ఆర్ఎస్ భావజాలం కానివ్వండి, లేకపోతే బీజేపీ కానివ్వండి ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వాలి, దేశవ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ అనేది రావాలి, ఓవైపు ఆర్టికల్ 370 రద్దు లాంటి దానికి కానివ్వండి, త్రిపుల్ తలాక్ రద్దు లాంటివి ఇలాంటి విషయాలన్నీ మనం డిస్కస్ చేసుకునే నేపథ్యంలో వాటన్నింటినీ ముందుండి నడిపించాలి అంటే అదే స్థాయిలో ఒక స్ట్రాంగ్ లీడర్ అవసరం అన్నది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీని తప్పించే ప్రయత్నం చేయరు. ఇది కేవలం దేశంలో ఉన్న పరిణామాల నేపథ్యంలోనే కాదు, అంతర్జాతీయంగా ఉన్న సిచ్యువేషన్లో ఏమేమి ఉన్నాయని చూస్తే కూడా ఏంటంటే గతంతో పోలిస్తే ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన విషయం కానివ్వండి, లేకపోతే మన ఇమేజ్ అనేది పెరగడానికి ముఖ్యమైన కారణము, కీలకమైన రీజన్ మాత్రం ఖచ్చితంగా మోదీని మనం చెప్పవచ్చు. బీజేపీ ఎలా చేసినా ఏం చేసినా మోదీ చరిష్మా ఏదైతే ఉందో అది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి కారణం కూడా మోదీ వ్యవహార శైలి, బీజేపీ ఇచ్చిన అవకాశము, ఆర్ఎస్ఎస్ చేసిన సహకారము, ఇవన్నీ కలిపి. అలాంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీని తప్పించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయదు. అది కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పటికే మనము ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదగడానికి బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు ఈ నిర్ణయాలను ఆమోదింపజేసేంత చరిష్మా ఉన్న వ్యక్తిగా మనము మోదీని చూడాల్సిన నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధైర్యం ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ చేసే అవకాశం లేదు. ఇది ఏం జరిగినా, ఎలా జరిగినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మోదీ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. నిజంగా అదే జరిగితే ఏముంటుంది అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతలోపు నిజంగానే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మోదీని ఎందుకు 75 ఏళ్ల పేరుతో లేదా 70 ఏళ్లకు రిటైర్మెంట్ పేరుతో ఎందుకు పక్కకు తప్పిస్తారో అన్న ప్రశ్నకు మనము సమాధానం వెతికితే ఖచ్చితంగా అవకాశం కానివ్వండి, అవసరం కానీ లేనే లేదు. ఒకటి, సైకలాజికల్గా మెంటల్ స్ట్రెంగ్త్ మనం చూసినప్పుడు ఆపరేషన్ సింధూర్ లాంటి ఒక ఘటన జరిగితే, పెహల్గాం లాంటి ఒక ఘటన జరిగితే ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరు పెట్టి ప్రపంచ దేశాలు దాని గురించి ఏం మాట్లాడుకుంటాయి అనే విషయాన్ని సంబంధం లేకుండా భారత్లోని ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనే పేరుతో ఏ సింధూరాన్ని అయితే తుడిచి మీ మోదీకి చెప్పుకోమని టెర్రరిస్టులు ఒక ఛాలెంజ్ విసిరారో అదే సింధూరాన్ని ఆ ఆపరేషన్కి పెట్టి, ఆ మిషన్కి పెట్టి ఆపరేషన్ సింధూర్ పేరుతో అదే దేశంలోకి దూరి మరీ టెర్రరిస్టులను మట్టుబెట్టిన ఒక ధీశాలి మోదీ. ఎప్పుడు యుద్ధం అనుకున్నా సరే, ఎప్పుడు ఇలాంటి దాడులు చేయాలనుకున్నా సరే అమెరికా ఏమనుకుంటుంది, నాటో దళాలు ఏమనుకుంటాయి, బ్రిక్స్ దేశాలు ఏం మాట్లాడతాయి, పక్కనే ఉన్న చైనా మన మీద ఏమైనా దాడి చేస్తుందా, వాళ్ళకి సపోర్ట్గా ఉండే టర్కీ లాంటి దేశాలు లేకపోతే సౌదీ అరేబియా లాంటి దేశాలు భారత్ మీద విరుచుపడతాయా? ఒకవేళ అమెరికా ఓకే అంటే రష్యా కాదంటుంది, రష్యా ఓకే అంటే అమెరికా కాదంటుంది. ఈ 2 సూపర్ పవర్ దేశాల మధ్యలో భారత్ ఏమైనా భయపడుతుందా, బాధపడుతుందా అన్న విషయాలు అందరూ ఆలోచిస్తారు. కానీ ఎలాంటి బెరుకు, ఎలాంటి భయము లేకుండా డైరెక్ట్గా అంత పెద్ద ఆపరేషన్ చేసిన తర్వాత దాని గురించి ప్రపంచ దేశాలకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరితో కూడా శభాష్ అనిపించుకున్న మోదీ ఇవాళ కేవలం 75 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి, ఆర్ఎస్ఎస్ చీఫ్ అలాంటి ఒక కమెంట్ చేశాడు కాబట్టి ఆ కమెంట్స్కి అనుగుణంగా ఈయన ఇవాళ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు.
ఇక భారతదేశంలో ఉన్న అంతర్గతంగా ఉన్న రాజకీయాల గురించి మాట్లాడదాం. ఈరోజు భారత్కి ప్రధానిగా ఉన్న మోదీ, ఆయనకి ధీటుగా ఎదుర్కొనేంత ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ, వీళ్ళిద్దరి మధ్యలో కూడా డిఫరెన్సెస్ గమిస్తే మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఇచ్చిన రిజల్ట్స్ వైపు ఉంటే సాధారణంగా కూడా వాళ్ళిద్దరిని సమఉజ్జీలుగా ఎవరు భావించని పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న రెండో వ్యక్తి, అంటే ఒకవేళ ప్రధాని పదవిని అలంకరించే అవకాశము లేదా ఆ స్థాయి అర్హత ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కానీ రాహుల్ గాంధీకి మోదీకి మధ్యలో ఇండిపెండెంట్గా పోల్ పెడితే మోదీ ఎక్కడ, రాహుల్ గాంధీ ఎక్కడ అన్నది మనకు అర్థమైపోతుంది. అలాంటి నేపథ్యంలో మోదీని ఇప్పటికిప్పుడు కేవలం ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఆయన్ని కాదని ఇప్పుడు ఇంకొకరిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా అన్నది ఎవరైనా సరే ఆలోచించాల్సిన విషయమే. ఇక దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు సంఖ్య పెరుగుతూ పోతోంది. ఎక్కడైతే బీజేపీ అధికారంలో లేదో ఆ రాష్ట్రాల్లో కూడా కొద్దిగా పట్టు బిగిస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా కానివ్వండి, నడ్డా కానివ్వండి, అలాగే మోదీ కానివ్వండి, ఈ ట్రయాంగిల్ ఏదైతే ఈ ట్రియో ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి, పన్నుతున్న వ్యూహాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అందులో ముఖ్యంగా అమిత్ షాకు సంబంధించిన పాత్ర ఇక్కడ మనం మాట్లాడాలి. ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉంటారంటారు. ఏ విషయమైనా సరే సూటిగా మాట్లాడుకుంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకరికొకరు బెరుకు లేకుండా మాట్లాడుకొని తద్వారా వాళ్ళు తీసుకునే ఆ నిర్ణయాలు దేశ ప్రగతికి ఎలా ఉపయోగపడతాయని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళిద్దరికీ ఉన్న కాంబినేషను, నడ్డాతో వాళ్ళకున్న రిలేషను, ఇవన్నింటినీ బేస్ చేసుకొని చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పటికిప్పుడు మోదీని పక్కన తప్పించడం ద్వారా వచ్చే లాభం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదన్నది మనకు తెలుస్తుంది. ఇది ఒకటే సరిపోవట్లేదు. ఇక బీజేపీకి సంబంధించి బీజేపీ అనుబంధంగా పనిచేసిన ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్ని కూడా గతంతో పోలిస్తే ఈసారి ప్రజల్లో దాని గురించి ఉన్న భావనను మార్చడంలో కూడా 100% సక్సెస్ అయ్యింది ఈ ట్రియో. ఓవైపు హిందుత్వానికి సంబంధించిన డిస్కషన్ చేస్తూనే మరోవైపు త్రిబుల్ తలాక్ లాంటివి, లేదా ఇప్పుడు మాట్లాడుకుంటున్న మనము కామన్ సివిల్ కోడ్కి సంబంధించిన డిస్కషన్ కానివ్వండి, వక్ఫ్ బోర్డు పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కాదని ముస్లింలు ఇవాళ మోదీ గవర్నమెంట్కి జై కొట్టే విధంగా మార్చడం మాత్రం ఖచ్చితంగా వీళ్ళ వల్లే సాధ్యమైంది. ఇలాంటి నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఎందుకు మోదీని కాదనుకుంటారో, ఎందుకు మోదీని దించాలనుకుంటారో అన్నది ఖచ్చితంగా ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్న. అలాంటి అవసరం కానివ్వండి, అవకాశం కానివ్వండి, పరిస్థితి కానివ్వండి దేశంలో లేదు అన్నది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందే. మోదీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నిజంగా మాట్లాడాలనుకుంటే ఏ దేశాల మధ్య అయినా యుద్ధం జరుగుతోంది అంటే ఇవాళ అమెరికా వైపు, రష్యా వైపు కాకుండా భారత్ వైపు చూసే పరిస్థితి ఉంది. కేవలము దౌత్య సంబంధాల కారణమే కాదు, నిజంగానే భారత్ ఇవాళ ఏవైతే అణ్వాయుధాలు ఉన్నాయో లేకపోతే మనకు సంబంధించిన యుద్ధ సామాగ్రి ఉందో దాని ద్వారా ఈ అగ్రదేశాలకు ధీటుగా ఇవాళ నిలబడే పరిస్థితి ఉంది. చైనా లాంటి దేశాలు భయపడే స్థాయికి తీసుకొచ్చాయి. ఏ దేశమైనా ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు భారత్ మా వైపు ఏమైనా వస్తుందా, భారత్ మాకేమైనా సపోర్ట్ చేస్తుందా అని మాట్లాడే స్థాయికి ఇవాళ భారతదేశం వెళ్ళిందని అది ఖచ్చితంగా మోదీకి సంబంధించిన చొరవగా మనం చూడాలి. దానికి అనుగుణంగానే బీజేపీ ఇచ్చిన సపోర్టు, ఆర్ఎస్ఎస్ చేసిన సహకారం, ఇన్ని ఉన్న నేపథ్యంలో ఎందుకు మోదీ ఇవాళ దిగాల్సిన అవసరం ఉంటుంది? 75 ఏళ్ళు అన్నవి కేవలం అవి నెంబర్స్ మాత్రమే, ఆ ఏజ్కి సంబంధం లేదు అన్నది. నిజంగా ఏ కారణం చేత అయినా మోదీని గద్దె దించాల్సిన అవసరమే వస్తే, అంటే ఆ గద్దె దింపడం అంటే ఆయన ఏదో పంపించడం అని కాదు. ఈ నెక్స్ట్ ప్రశ్నకు సమాధానం వెతికితే మీకు మరికొన్ని పాయింట్స్ అర్థమవుతాయి. మోదీని ఇప్పుడున్న పదవిలో నుంచి పక్కన తప్పించి ఆ పదవిని ఇంకొకరికి అప్పచెప్పాలి అని ఒకవేళ ఎవరైనా భావిస్తే ఆ ఉన్న అవకాశం ఎవరికి అన్నది కూడా ఇప్పుడు చాలా క్లియర్గా డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్లో ఇప్పటిదాకా అంటే గత 10-11 సంవత్సరాల నుంచి జరుగుతున్న పాలన ప్రజలకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఎలాంటి ఆరోపణలైనా తీసుకునేందుకు, ఎలాంటి విమర్శలైనా ఎదుర్కొనేందుకు, ఏమి మాట్లాడినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండే కొద్దిమంది వ్యక్తులు, అంతే స్ట్రాంగ్గా సమాధానం చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ పేరు మనకి రెగ్యులర్గా వినిపిస్తూ ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్కి నెక్స్ట్ తీసుకొచ్చి మోదీ స్థానంలో పీఎంగా చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. అది జరిగితే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కొంత మోదీ ఇవాళ స్మూత్గా హ్యాండిల్ చేస్తారు, స్ట్రాటజికల్గా ముందుకెళ్తారు, వెళ్ళే క్రమంలో కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఆ విధంగా జరుగుతుంది. కానీ అదే యోగి ఆదిత్యనాథ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా కఠినంగా ఉంటుంది. మనం చూస్తున్నాము. ఆయన
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కూడా నేను డాన్ అని చెప్పుకునే ప్రయత్నం కానివ్వండి, నేను రౌడీనని కానీ, చంపుతానని కానీ, ఎవరైనా ఇబ్బంది పెడతాను కానీ మాట్లాడే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే అలా ధైర్యం చేసి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఇవాళ ఈ భూమి మీద లేరు. వందల సంఖ్యలో జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళందరూ ఇప్పటికే ఈ పరలోకానికి వెళ్ళిపోయారు. అవి సరిపోవన్నట్టు ఏవైనా సరే పెద్ద క్రైమ్స్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంటే డైరెక్ట్గా బుల్డోజర్లు ఇంటికి వెళ్ళి మరీ వాటిని కూల్చేస్తున్నాయి. ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేని అలాంటి సంఘ విద్రోహ చర్యలు చేసే వాళ్ళు ఎవరైతే ఆ శక్తులు ఉన్నాయో వాటిని ఇప్పటికే పూర్తిగా సర్వనాశనం చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న వ్యవహారం కానివ్వండి, ఆయన నడుస్తున్న తీరు కానివ్వండి, అర్థం పడుతున్న నేపథ్యంలో ఆయన్ని తీసుకొచ్చి దేశానికి ప్రధానిగా చేస్తే పాకిస్తానో ఇంకో దేశమో మాట్లాడడానికి కూడా భయపడేంత స్థాయిలో ఆయన రియాక్షన్స్ ఉంటాయి అన్నదే ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్. దౌత్యపరంగా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా నడిపేవాళ్ళు లేదా స్మూత్గా నడిచే అమిత్ షానో లేకపోతే వీళ్ళతో పోలిస్తే ఆయన ఇంకాస్త డేంజర్ అనే ఉద్దేశం కూడా చాలామందిలో ఉంది. ఆ నేపథ్యంలో నిజంగానే ఇంకొక 10 ఏళ్ల పాటు మోదీనే పీఎంగా ఉంటారంటే ఇప్పటికీ అందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన కాదు నేనంతటా నేను ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఆ అవకాశం దక్కే వ్యక్తుల్లో యోగి ఆదిత్యనాథ్ ముందు వరుసలో ఉన్నారు. అంతేకాకుండా మరికొద్దిమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈ డిస్కషన్ మొత్తం ఒక 10 ఏళ్ల తర్వాత, ఎందుకంటే వచ్చే 4 ఏళ్ల పాటు ఈయనే పీఎంగా ఉండబోతున్నారు, ఉండే అవకాశమే ఉంది అన్నది చెప్తున్న నేపథ్యంలో ఈ 5 ఏళ్ల తర్వాత మరొకసారి కూడా ఎన్నికలకు పీఎం అభ్యర్థిగా నరేంద్ర మోడీనే తీసుకొని వెళ్తారు అన్నదే చాలామంది మాట్లాడుతున్నారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. 27లోనో 28లో ఒకవేళ ఎన్నికలు జరిగినా ఈయననే పీఎంగా వెళ్తారు కాబట్టి కనీసం 32, 33 దాకా ఈయనే పీఎంగా ఉంటారు. దానికి అందరూ ఫిక్స్ అయిపోవాల్సిందే, దానికి అందరూ ప్రిపేర్ అయిపోవాల్సిందే అన్నదే ఇప్పుడు మనకు వినిపిస్తుంది. సో ఈ 75 ఏళ్ల పేరుతో చేయాలనుకున్న రాజకీయం అట్టర్ ఫ్లాప్ అయింది. దీని ద్వారా ప్రజల్లో ఒక డిస్కషను లేదా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకున్న ప్రతిపక్షాలకు పెద్దగా ఇవాళ అవకాశం లేకుండా పోయిందన్నదే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇవాళ పాయింట్ ఈకోటెడ్. నెక్స్ట్ పాయింట్ ఈకోటెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.